వెంటనే తొలగించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు వెంటనే నమోదు చేయాలి. బోర్డు తొలగించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు వెంటనే తొలగించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. బోర్డు తొలగించిన వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. బోర్డు తొలగించిన వారిపైన వెంటనే జై మాదిగా. బోర్డు తొలగించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు వెంటనే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు బోర్డు తొలగించిన వారిపైన వెంటనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేయాలి. అందరికీ నమస్తే. నా పేరు హరిగోపాల్ మాదిగ. నేను పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. ఈరోజు మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 16 సంవత్సరాల కిందట ఈ అనంతపురం జిల్లాలో మాదిగ జాతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, ఉద్యమంలో జైలు పాలు అనుభవించినటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు, దళితులకు సంబంధించి సర్వే నంబర్ 41/1లో మరి ఇండ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. ఈ 16 సంవత్సరాలుగా అనేక అవాంతరాలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థలాన్ని మేము కాపాడుకుంటూ వచ్చాం. అయితే రీసెంట్గా ఒక 15 రోజుల కిందట ఈ స్థలంలో మేము ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఆర్డీఓ గారి నాయకత్వంలో మరి ఎంఆర్ఓ గారు, సర్వేయర్ గారు వచ్చి మాకు ఇండ్లు స్థలాల కోసం కొలతలు వేయించి మరి ఇండ్లు పట్టాలు మంజూరు చేసే క్రమంలో మరి ఇక్కడ ఇది వెంచర్ ఉంది. ఇక్కడ ఈ వెంచర్ పక్కనే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి కాలనీ అని చెప్పేసి ఒక పెద్ద బోర్డు ఏర్పాటు చేసుకున్నాం. ఈ బోర్డు చూసి ఓర్వలేక ఆ వెంచర్కి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే ఉందో అది చిన్నగా కనబడతా ఉందని చెప్పేసి వివక్షతతోటి మా పైన మరి ఓర్వలేనటువంటి వ్యక్తులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పేరు మీద ఉన్నటువంటి బోర్డును నిర్దాక్షిణంగా దాన్ని తొలగించడం జరిగింది. ఈ విషయం పైన మేము ఎస్పీ గారిని కలిసి ఆల్రెడీ కంప్లైంట్ చేశాం. మరి కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తుల ద్వారా ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. మరి మాకు నిజంగా ఏదైతే ఉద్యమంలో మరి పోరాటం చేసిన వ్యక్తులకు, ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి ప్రభుత్వమే మాకు గుర్తించి ఈ ఇండ్ల స్థలాలు కేటాయించినప్పుడు మరి ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు ఇంత మరి మా పైన వివక్షత ఉందనేది మరి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, ఎవరైతే ఆ బోర్డును తొలగించారో వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వాళ్ళని శిక్షించాలా. ఈ బోర్డు ఏదైతే ఉందో అది తొందరలో వారం వరకు గడువు ఇస్తా ఉన్నాం. అధికారుల ద్వారా వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళని మరి వారిపైన చర్యలు తీసుకొని వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆ బోర్డుని ఎట్లాగైతే మేము నిర్మించామో అదే రకంగానే బోర్డు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వారం తర్వాత ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాకు బంద్కు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. చలో అనంతపురం కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగింది. దాదాపుగా 16 సంవత్సరాలుగా మేము ఎంతో ఆశలు పెట్టుకుని మా వాళ్ళ కుటుంబాలు కూడా చిన్నాభిన్నమైనటువంటి వాళ్ళు మరి ఇక్కడ మరి నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకొని జీవనం కొనసాగించాలనేటువంటి క్రమంలో ఇట్లాంటి దౌర్జన్యం, ఇట్లాంటి అన్యాయం జరగడం చాలా బాధాకరం. వాళ్ళపైన తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని బోర్డు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టి ఆదినారాయణ మాదిగ. నేను ఎంఎస్పి వర్కింగ్ ప్రెసిడెంట్గా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా గత 15 రోజుల కిందట ఇక్కడ అన్నగారణ కులాల ఆశాజ్యోతి అయినటువంటి బడుగు బలహీన వర్గాల తరపున గొంతెత్తి సాటుతున్న మా దేవుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి కాలనీ అని బోర్డు దాదాపు 60,000 రూపాయలతో తయారు చేసి బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని రాజకీయ కుట్రలో భాగంగా ఈ వెల్చరల్లే మాదన్న, అర్జునప్ప వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా వాళ్ళు ప్రైవేటు వ్యక్తులను చేసి ఇక్కడ ఎవరో మా స్థలాల్లో కొట్టాలు వేస్తున్నారని మేము ఎస్పీ గారికి, తోపుదిత్తి భాస్కర్ రెడ్డి వాళ్ళు కుట్రబన్ని వాళ్ళను పంపించి ఇక్కడ బోర్డుని పీకేయించడం జరిగింది. ఖచ్చితంగా వీడియోల్లో కూడా ఉన్నాయి, అవన్నీ మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఖచ్చితంగా అధికారులు బోర్డు అక్కడే నాటే విధంగా చేయాలని, వాళ్ళ ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటే విషయం అన్నా, మేము దాదాపు 2010లో మాకు పట్టాలు ఉన్నాయి ఒరిజినల్గా.
కలెక్టర్ గారి ఆదేశం మేరకు, ఆర్డీఓ గారి ఆదేశం మేరకు ఎంఆర్ఓ గారు సర్వేను పంపించి ఇక్కడ కొలతలు కూడా వేయడం జరిగింది. మేము హద్దులు కూడా ఏర్పాటు చేసుకున్నాం. అయినా కూడా కొంతమంది రాజకీయ కుట్రలో భాగంగా ఇక్కడ పట్టాలు లేవని ఇక్కడ కొట్టాలు దొర్జనంగా వేస్తూ ఉంటే కలెక్టర్ గారికి మళ్ళీ మేము పోయి మొరబెట్టుకుంటే కలెక్టర్ గారు ఏకడమున వీటిని ఖాళీ చేయించడంలో భాగంగా కొంతమంది రాజకీయ కుట్రలో భాగంగా ఇక్కడ మా బోర్డు తొలగించారు. ఖచ్చితంగా ఆ బోర్డును అక్కడే నాటకపోతే వాళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయకపోతే మేము జిల్లా బంద్కు ఖచ్చితంగా పిలుపునిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. వారం రోజుల్లో వాళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేసి వాళ్ళు ఖచ్చితంగా బోర్డును అక్కడే నాటాలని కూడా మేము తెలియజేస్తూ జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. ఈరోజు అనంతపురం జిల్లా కురుగుంట గ్రామ పొలం చిన్నంపల్లి పంచాయతీలో గత 16 సంవత్సరాలుగా 302 మందికి 2 కలెక్టర్లు జనార్దన్ రెడ్డి గారు, దుర్గాదాస్ గారు, 3 ఎంఆర్ఓలు రామకృష్ణారెడ్డి గారు, బలరాం రెడ్డి గారు, అన్వర్ హుసేన్ గారికి చెప్పి మాకు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు పట్టాలు ఇచ్చారు. మేము ముందుగానే ఇంతకుముందు కలెక్టర్ గారికి చెప్పాం, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చనిపోయిన వాళ్ళు, పురుగుమందు ఆగిన వాళ్ళు, జైలు పోయిన వాళ్ళు ఉన్నారు సార్ అంటే అందరికీ ఇవ్వండి అని చెప్పినారు. ఆ ప్రకారంగా రామకృష్ణారెడ్డి గారు అందరికీ రాసినారు. దీంట్లో లోకల్ నాన్ లోకల్ అనే ప్రశ్న లేదు. ఇది గత 16 సంవత్సరాల కిందట ఇచ్చింది. ఈ క్రమంలోన ఇండ్లు కట్టుకునేదానికి లేట్ కావడం, ప్రభుత్వం గవర్నమెంట్ డబ్బులు శాంక్షన్ చేయకపోవడము, రెండోది వచ్చి ఆర్డీటీకి డబ్బులు కట్టినాం ఇండ్లు కట్టిస్తారంటే ఫాదర్ చనిపోవడం, ఈ విధంగా లేట్ అయిపోయింది. ఆ తర్వాత మరి వీళ్ళు ఈ సీలింగ్ భూమి అర్జునప్ప అనే వ్యక్తి సమాజంలో చీడపురుగు, ఈ చిన్నంపల్లి నివాసి, ఆయనదే సీలింగ్లోనే గవర్నమెంట్కి వచ్చింది ఈ భూమి. ఆ గవర్నమెంట్కి వచ్చింటే మాకు ఇచ్చినారు ఆయనదే. ఆయన సమాజంలో పెద్ద చీడపురుగు. అలాంటి వాళ్ళు ఈ చిన్నంపల్లిలోన ఇంకోట్లోన దళితులు ఉండకూడదు, ఊరు బయట ఉండాలని అంటుంటాడు. ఇది వివక్షత పూర్తిగా ఆయన దగ్గర ఉంది. ఫస్ట్ ఆయన అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేయాలి. బోర్డు తీసిండే దాంట్లో కూడా ఆయనే మొదటి ముద్దాయి. రెండో వ్యక్తి రవి, కురుగుంట మాల రవి అనే వ్యక్తి. తర్వాత 3వ వ్యక్తులు చిన్నంపల్లి నుంచి కూడా 3, అదేవిధంగా ఆత్మకూరు నుంచి 2, కనగానపల్లి నుంచి ఒక నారాయణప్ప అనే వాళ్ళు, వీళ్ళందరూ తీశారు. వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఎస్సీ ఆర్డర్ కింద అరెస్ట్ చేయాలని చెప్పని మేము ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలోన మేమంతా 302 మంది పట్టాలు ఇచ్చి సర్వే చేసి గవర్నమెంట్ ద్వారా మీరు కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మీకు కూడా బాగా తెలుసు, పట్టాలు ఉంటేనే సర్వేర్లు వస్తారు, పట్టాలు ఉంటేనే వాళ్ళే కొలుస్తారు. గవర్నమెంట్ కొలిసింది, గవర్నమెంట్ సర్వే చేసింది, గవర్నమెంట్ కొలతలు వేసింది. గవర్నమెంట్ కొలతలు వేసినాక మా మందకృష్ణ మాదిగ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కాలనీ బోర్డు వేసాం. ఆ బోర్డు వేసిన దానికి వెంచర్ వాళ్ళకి సరిపోలేదు. ప్రధానంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు, తర్వాత వాళ్ళ అనుచరులు, వీళ్ళకి సరిపోకున్న దానికి మందకృష్ణ మాదిగ అనేది పెద్దగా ఉంది బోర్డు. ఆ మాదిగ అనే కింద 7 హిల్స్ అని వాళ్ళది వెంచర్ బోర్డు ఉంది. ఈ మాదిగ అనే కింద మా 7 హిల్స్ బోర్డు వెంచర్ ఉంది కదా, ఇట్లా మాదిగ అంటే వెంచర్కి ఎవరు వస్తారు, ఎవరు కొంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు కాసుకొని కూర్చున్నారు ఎప్పుడు తీసేయాలని. ఈ క్రమంలోన కొంతమంది రాజకీయ నాయకులు కుట్ర పన్ని వాళ్ళకి ఏమి పట్టాలు లేవు అది ఇది అని చెప్తే పట్టాలు ఉన్నాయి అనే దానికే మీ అందరి ముందర ఇప్పుడు పట్టాలు చూపిస్తున్నాం. ఈ పట్టాలు కూడా అన్ని చూపించాలి మీరు. రీసెంట్లీ కూడా పట్టాలు ఇచ్చినాం, మా అధ్యక్షుల దగ్గర కూడా ఉంది. రీసెంట్లీ కూడా పట్టాలు ఇచ్చినారు, అంటే చనిపోయిన వాళ్ళకి ఫస్ట్ 25 చనిపోయిన వాళ్ళకి ఇచ్చినారు. ఈ విధంగా పట్టాలు లేవు అనే దానికి లేదు. పట్టాలు లేవని చెప్పని రాజకీయ నాయకులు కొంతమందిని పురమాయించి దీంట్లో కొట్టాలు వేయించారు. మేము కంప్లైంట్ చేసినాం, వాళ్ళతోనే కొట్లాడేదానికి పోలే కదా. మీరేమంటారు ఏం దాసు నువ్వు కొట్లాడేదానికి పోతే ఎట్లా అంటారు, మీరు కంప్లైంట్ చేయాలంటారు. దానికని కంప్లైంట్ చేసినాం, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టినాం, తీసేసినారు, అయిపోయింది. ఇప్పుడు మేము ప్రధానంగా మా దాంట్లోన ఇప్పుడు ఎంఆర్ఓ గారు, ఇప్పుడు ఉండే ఆర్డీఓ గారు మేమంతా డోజర్ పెట్టి శుభ్రం చేసుకోండి, మేము కొలతలు వేపిస్తామంటున్నారు. అది అయిపోయింది. సర్వే రేపో ఎల్లుండే చేస్తారు, మేము దాని మీదే ఉన్నాం. ఇకపోతే బోర్డు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కాలనీ బోర్డు ఏమంత అసూయ దుర్బుద్ధి బోర్డు తీసేయాలని చెప్పండి. ఎందుకు ఎంత అసూయ వచ్చింది? ఎవరైతే బోర్డు తీసేశారో, ఎవరైతే వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయాలా, వాళ్ళందరూ బయటకు తీసి అట్రాసిటీ కేసు కింద పెట్టాలి. ఎస్పీ గారు, కలెక్టర్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలా. లేదంటే కలెక్టర్ గారు, ఎస్పీ గారికే వచ్చేది మూలం ఇది. ఎందుకంటే 7-8 రోజులు మా అధ్యక్షులు చెప్పాడు కదా, 7-8 రోజులు మా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పినారు కదా, ఎంఎస్పీ అధ్యక్షులు కదరపు ఉన్నాడు, మాజీ అధ్యక్షులు శ్రీరాములు ఉన్నారు, నారాయణ, మన రామాంజీ, అంతా సీనియర్లు అంతా ఉన్నాం. వీళ్ళందరూ ఏమంటారు, 10 రోజులు టైం ఇస్తామని చెప్పని ఇందాక మేము మాట్లాడుకున్నాం. కాబట్టి 10 రోజుల్లో మేము చూస్తాం. యాజ్ ఇట్ ఈజ్గా బోర్డు యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలా. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ బోర్డు ఉండాలా 10 రోజులు. ఆ స్థలము ఇస్తారా లేదా తర్వాత దేవుడు ఎరుగు, అది ఎట్టెట్లు రాదో మేము చూస్తాం. స్థలం విషయం బోర్డు ఫస్ట్ ఏర్పాటు చేయాలా. బోర్డు 10 రోజుల్లో ఏర్పాటు చేయకుంటే చలో అనంతపురం, చలో హలో మాదిగా, చలో అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్. ఆ తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని బంద్ కూడా దాన్ని బంద్గా తయారు చేసేదని కూడా చేస్తాం.
మరో పొలికేక కార్యక్రమం జరగబోతుంది అనంతపురం జిల్లాలో అనేది గుర్తుపెట్టుకోవాలా. మరో పొలికేక కార్యక్రమం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి బోర్డు ఏ విధంగా ఉందో అదే విధంగా బోర్డు 10 రోజుల్లో వేయాలి. లేకోకుండా చలో అనంతపురం మరో పొలికేక కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ చూడబోతున్నారు. చివరికి అనంతపురం జిల్లా బంద్ కూడా రాప్తాడు నియోజకవర్గంలో కురుగుంట గ్రామంలో ఇట్లా జరుగుతుంది అనేది మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో తెలిసే విధంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ సమావేశానికి వచ్చిన పాత్రికేయ మిత్రులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ మా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోనే, ఎంఎస్పీ ఆధ్వర్యంలోనే, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలోనే సామాజిక నమస్కారాలు అందజేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.